ఓం శ్రీ గణేశ శారద సద్గురు మంగళమూర్తిభ్యో నమః. ఓం సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. ఓం భద్రం నో అపి వాతయ మనః. ఓం శాంతి శాంతి శాంతి. అథ అర్హత పక్ష ప్రకరణం జైన దర్శనం. లోకాయతిక చార్వాక పక్ష సర్వవాదులకు ఆక్షేపింపదగిందే. ఎవ్వరు కూడా లోకాయతిక పక్షాన్ని ఎవ్వరు కూడా అనుమతించరు, ఆమోదించరు. ఇప్పుడు జైన మతము, జైనుడు అంటే క్షపణుడు. క్షపణుడైనటువంటి జైనుడిని అనుసరించి చెప్పినటువంటి జైన దర్శనాన్ని గురించి అవలోకిద్దాము. జైన దర్శనము అర్హత పక్ష ప్రకరణము. లోకాయతిక పక్షోయం ఆక్షేప్య సర్వవాదినాం స్వపక్షేణ క్షిపతి ఏష తత్పక్షం క్షపణో అధునా. ఈ లోకాయతిక చార్వాక పక్షాన్ని సర్వవాదులు అందరూ కూడా ఆక్షేపింపదగినదే. అది సరి అయినటువంటి సిద్ధాంతము కాదు. ఇప్పుడు క్షపణుడు అనగా జైనుడు స్వపక్షాన్ని అనుసరించి దానిని నిరసించుచున్నాడు. జైన దర్శనము ఈ చార్వాక దర్శనాన్ని నిరసిస్తున్నది. అగ్నేః ఔష్ణ్యం అపాం శైత్యం కోకిలే మధురస్వరః ఇత్యాది ఏక ప్రకారః స్యాత్ స్వభావో నా పరః క్వచిత్. జైనుడు చార్వాక దర్శనాన్ని నిరసిస్తూ ఈ విధంగా చెప్తున్నారు. నిప్పుకు వేడి, అగ్నికి వేడి, నీటికి చల్లదనము, కోకిలకు మధుర స్వరము ఉన్నట్లు సర్వ పదార్థాలకు స్వభావం ఒకే విధంగా ఉండవలెను. కానీ వస్తు స్వభావం ఒకే విధంగా ఉండటం లేదు. ఇంకెలా చెప్తున్నారు? కాదాచిత్ కం సుఖం దుఃఖం స్వభావో నాత్మనో మతః ధర్మాధర్మవతః తాభ్యాం అదృష్టౌ ఇతి నిశ్చితౌ. జైనుడు క్షపణుడు లోకాయతికులను చార్వాకులు నిరసిస్తూ ఈ విధంగా చెబుతున్నారు. సుఖం కానీ దుఃఖం కానీ ఆత్మకు స్వభావములు కావు. సుఖ దుఃఖములు ఆత్మ యొక్క స్వభావములు కావు, ఆత్మకు స్వభావములు కావు. అట్లే అయినట్లయితే, ఒకవేళ ఆత్మ యొక్క స్వభావములే సుఖ దుఃఖాలు అయినట్లయితే ఒకప్పుడు సుఖము మరొకప్పుడు దుఃఖము కలగటానికి వీలే లేదు. ఆత్మ యొక్క ధర్మాలే గనక సుఖ దుఃఖాలు అయి ఉన్నట్లయితే ఒకసారి సుఖము ఒకసారి దుఃఖము కలగడం అనేటువంటిది ఈ లోకంలో ఉంది. అలా ఒకప్పుడు సుఖము ఒకప్పుడు దుఃఖము కలగడానికి వీల్లేదు. అందువలన సుఖ దుఃఖాలకి హేతుభూతములైనటువంటి ధర్మ అధర్మములు, సుఖ దుఃఖాలకి హేతుభూతములైనటువంటి ధర్మాధర్మములు అదృష్టాలని నిశ్చయించబడినవి. ధర్మ అధర్మములు దృష్టములు కాదు, చూడబడేవి కావు, అవి అదృష్టములు అని నిశ్చయించబడినాయి అని ఈ క్షపణుడు జైనుడు చెబుతున్నారు. ధర్మ అధర్మములు కంటికి కనబడకపోయినా కూడా వాటిని అంగీకరించవలెను అని జైనుడు చెబుతున్నారు. ఇంకా ఈ విధంగా జైనుడు చెబుతున్నారు. అదృష్ట స్యాత్
అదృష్టస్య అత్ర దృష్టత్వే న అదృష్టత్వం భవేత్ ఇతి త్వయోక్త దోషో న స్యాత్ మేతత్ సిద్ధ్యాత్యగామ ఆగమాద్యతః అదృష్టస్యాత్ర దృష్టత్వే న అదృష్టత్వం భవేత్ ఇతి త్వయోక్త దోషో న స్యాన్మే తత్సిద్ధ్యా త్యాగమాద్యతః. అదృష్టం అంటే కనబడిన, అదృష్టం అంటే కనబడనిది, దృష్టమే అంటే కనబడినది. అదృష్టమే దృష్టమైనట్లయితే, కనబడనిది కనబడినట్లయితే దానికి అదృష్టత్వము సంభవింపదని నీవు చెప్పిన దోషము మాకు తగలదు. లోకాయతికులు చెప్పినటువంటి వారి యొక్క సిద్ధాంతము, వారి దోషము జైనులకు అంటదు. అదృష్టం కనబడనిది దృష్టమే కనబడింది అయినట్లయితే దానికి అదృష్టం సంభవింపదని నీవు చెప్పిన దోషము మాకు తగలదు. ఎందుకంటే అదృష్టం అనేటువంటిది ఆగమము, అంటే జైన శాస్త్రం వలన సిద్ధించుచున్నది. అదృష్టం అనేటువంటిది జైన ఆగమం అనేటువంటి జైన శాస్త్రం వలన సిద్ధిస్తుంది. ఇంకా ఈ విధంగా జైనులు చెప్తున్నారు. అదృష్టం అగ్నిం ఆదాతుం ధూమం దృష్ట్వోపధావత ధూమేన అగ్ని అనుమానం తు త్వయాప్యంగీకృతం నను. త్వయా అపి అంగీకృతం నను. జైనులు చారువాకులను నిరసిస్తూ ఖండిస్తూ ఈ విధంగా చెబుతున్నారు. పొగను చూసి అదృష్టము అగ్నిని గ్రహించటానికే నీవు కూడా పరిగెడుతున్నావు కదా. పొగను చూసి అక్కడ అగ్ని ఉన్నదని నీవు కూడా పరిగెడుతున్నావు కదా. పొగ అనేటువంటిది దృష్టమైనటువంటిది, కనబడేది. అగ్ని అనేటువంటిది అదృష్టమైనటువంటిది. దృష్టమైనటువంటి పొగను చూసి అదృష్టమైనటువంటి అగ్నిని గ్రహించడానికి నువ్వు పరిగెడుతున్నావు. పొగను చూసి అదృష్టమైనటువంటి అగ్నిని గ్రహించడానికి, అగ్నిని తెచ్చుకోవడానికి నువ్వు పరిగెడుతున్నావు. ధూమాన్ని గాంచి అంటే పొగను చూసి అగ్నిని అనుమానించటము, అగ్ని ఉన్నది అని తలచటము, తెలుసుకోవటము. పొగను చూసి అగ్ని ఉన్నదని తెలుసుకోవటము, ధూమమును గాంచి అగ్నిని అనుమానించటము ఈ చార్వాకుని చేత కూడా అంగీకరింపబడినది కదా. ఈ చార్వాక మతంలో పొగను చూసి అగ్ని తెచ్చుకోవచ్చు అనేటువంటి అనుమాన ప్రమాణము చార్వాకుని చేత కూడా అంగీకరింపబడింది కదా అంటూ ఇంకా చెబుతున్నారు. ఈ జైన శాస్త్రాన్ని అభ్యసించినటువంటి జనులు వారి గురించి చెబుతున్నారు. ప్రత్యక్షేణ అనుమానేన పశ్యంతి అత్రాగమేవ చ ఆగమేన చ. పశ్యంతి అత్ర ఆగమేన చ. ఇక్కడ ఆగమము అంటే జైన దర్శనము. ప్రత్యక్షేణ అనుమానేన పశ్యంతి అత్ర ఆగమేన చ దృష్ట అదృష్టం జనాః సృష్టం ఆర్హతాగమ సంస్థితాః. జైనుల్ని ఆర్హతలు అని అంటారు. సృష్టం ఆర్హత ఆగమ సంస్థితాః. జైన శాస్త్రం అనుసరించి
జైన శాస్త్రమును అభ్యసించినటువంటి జనులు ప్రత్యక్షముచే, అనుమానముచే, అలాగే జైన ఆగముచే దృష్ట అదృష్టాల్ని స్పష్టంగా చూచుచున్నారు. జైనులు 3 ప్రమాణాలను అంగీకరించారు. ఒకటి ప్రత్యక్ష ప్రమాణము, రెండవది అనుమాన ప్రమాణము, మూడవది జైనాగమ శాస్త్ర ప్రమాణము. జైన శాస్త్రం అభ్యసించినటువంటి జనులు ప్రత్యక్షము చేత, అనుమానము చేత, ఆగమము చేత, జైన ఆగమ శాస్త్రము చేత దృష్ట అదృష్టములను స్పష్టంగా చూచుచున్నారు. ఒకటి ప్రత్యక్ష ప్రమాణము, రెండు అనుమాన ప్రమాణము లేదా పరోక్ష ప్రమాణము, మూడు ఆగమము జైన మతస్థులకు ప్రమాణాలు. జైన శాస్త్రాన్ని అనుసరించి దృష్టము వల్లనే అదృష్టము కూడా అంగీకరించుచున్నారు. వీరు ప్రత్యక్షాన్ని అంగీకరిస్తున్నారు, చూసేదాన్ని, అదృష్టము చూడని దాన్ని కూడా అంగీకరిస్తున్నారు జైనులు. ఇంకా ఎలా చెప్తున్నారు? సిద్ధాః బద్ధాః నారకీయాః ఇతి స్యుః పురుషాః త్రిధా కేచిత్ పరమసిద్ధాః స్యుః కేచిత్ మంత్రం ఔ మహౌషధైః కేచిన్మంత్రమహౌషధైః. సిద్ధులు, బద్ధులు, నారకీయులు అంటే నరకము నొందినటువంటి వారు అని పురుషులు 3 విధాలుగా ఉంటారు అని ఈ జైనులు చెబుతున్నారు, అర్హతులు చెబుతున్నారు. సిద్ధులు, బద్ధులు, నారకీయులు అంటే నరకాన్ని పొందినటువంటి వారు అని పురుషులు 3 విధాలుగా 3 రకాలుగా ఉంటారు అని చెబుతున్నారు. కొందరు మంత్ర ఉపాసన చేత, మహౌషధాలని సేవించడం చేత పరమసిద్ధులుగా ఉంటారు. అర్హతలు జైనులు చెబుతున్నారు. కొందరు మంత్ర ఉపాసనం చేత, కొందరు మహా ఔషధాలను సేవించడం చేత పరమసిద్ధులుగా ఉంటారు అని చెబుతున్నారు. ఇంకా జైనులు అర్హతలు ఈ విధంగా చెబుతున్నారు. గురూపదిష్ట మార్గేణ జ్ఞాన కర్మ సముచ్చయాత్ మోక్షః బంధాత్ విరక్తస్య జాయతే భువి కస్యచిత్. గురువు చేత ఉపదేశించబడినటువంటి మార్గము చేత సమ్యక్ జ్ఞానంను పొందటం వలన, సత్కర్మములను ఆచరించడం వలన లోకములో ఒకానొకనికి ఈ బంధం నుంచి విరక్తి కలిగి మోక్షము కలుగుచున్నది అని చెబుతున్నారు. గురువు చేత ఉపదేశించబడినటువంటి మార్గము చేత సమ్య జ్ఞానాన్ని పొందటం వలన, సత్కర్మములను ఆచరించడం వలన ఈ లోకంలో ఒకానొకనికి ఈ బంధం నుంచి విముక్తి కలిగి, విరక్తి కలిగి మోక్షము లభించుచున్నది అని జైనులు అర్హతలు చెబుతున్నారు. ఇంకా ఎలా చెబుతున్నారు? అర్హతాం అఖిలం జ్ఞాతుం, అర్హతాం అఖిలం జ్ఞాతుం కర్మార్జిత కలేబరైః ఆవృతిర్బంధనం ముక్తిః నిరావరణతాత్మనాం ఆవృతిర్బంధనం ముక్తిః నిరావరణతాత్మనాం. జైనులు అర్హతలు ఈ విధంగా చెబుతున్నారు. పూర్వజన్మ ఆర్జితమైనటువంటి కర్మములను అనుసరించి జనులు ఈ దేహాల్ని పొందుచున్నారు. పూర్వజన్మలలో చేసుకున్నటువంటి కర్మముల యొక్క ఫలములుగా ఈ శరీరాల్ని, ఈ దేహాల్ని పొందుచున్నారు. ఆత్మలు ఈ ఆవరణం అంటే ఈ దేహము నందుటే బంధము. ఆత్మ ఈ శరీరాన్ని పొందటమే బంధము. ఆవరణము నుండి అంటే ఈ దేహము నుండి కర్మఫల
అయినటువంటి ఈ దేహం నుండి విడిపడటమే మోక్షము అని చెబుతున్నారు. ఈ ఆవరణ నుండి విడిపడటమే మోక్షము అని అంటున్నారు. ఆత్మ ఈ ఆవరణాన్ని అంటే ఈ దేహాన్ని పొందటమే బంధనము. ఆత్మ ఈ ఆవరణాన్ని ఈ దేహాన్ని నుండి విడిపడటయే మోక్షము అని ఈ అర్హతలు జైనులు చెబుతున్నారు మోక్షాన్ని గురించి. ఇంకా ఈ విధంగా చెబుతున్నారు. ఉద్గలాపరసంజ్ఞైస్తు ధర్మాధర్మానుగామిభిః పరమాణుభిః ఆబద్ధాః సర్వదేహాః సహేంద్రియైః. పరమాణువుల వలె అత్యంత సూక్ష్మ ద్రవ్యములైనటువంటి పుణ్య ప్రకృతులు ఉద్గలములు. పరమాణువుల వలె అత్యంత సూక్ష్మ ద్రవ్యములైనటువంటి ఈ పుణ్య ప్రకృతులు ఉద్గలములు. ధర్మ అధర్మములను అనుసరించు ఉద్గముల చేత ఆబద్ధములై అంటే కట్టబడినవి ఇంద్రియములతో కూడి సకల దేహములు ఏర్పడుచున్నవి అని చెబుతున్నారు. ఈ దేహాలు ఏ విధంగా ఏర్పడుతున్నాయి అనేది జైనులు అర్హతలు ఈ విధంగా చెబుతున్నారు. పరమాణువుల వలె అత్యంత సూక్ష్మ ద్రవ్యములైనటువంటి పుణ్య ప్రకృతులు ఉద్గలములు. ధర్మ అధర్మములను అనుసరించి ఉద్గముల చేత ఆబద్ధములై అంటే కట్టబడినవై ఇంద్రియములతో కూడి సకల దేహములు ఏర్పడుచున్నవి అని చెబుతున్నారు. ఇంకా అర్హతలు జైనులు ఈ విధంగా చెబుతున్నారు. స్వదేహమానాహి ఆత్మానో స్వదేహమానాహి ఆత్మానః మోహాత్ దేహ అభిమానినః క్రిమికీటాది హస్తి అంత దేహ పంజరవర్తినః. స్వదేహమానాహి ఆత్మానః మోహాత్ దేహ అభిమానినః క్రిమికీటాది హస్తి అంత దేహ పంజరవర్తినః. జైనులు అర్హతలు ఈ విధంగా చెబుతున్నారు. మోహము చేత దేహాభిమానము గల ఆత్మలు దేహ పరిణామము కలవి అయి మోహము చేత దేహాభిమానం కలిగినటువంటి ఆత్మలు దేహ పరిణామము కలవి అయి క్రిములు కీటకములు మొదలుకొని ఏనుగు వరకు కలిగినటువంటి వివిధ దేహాలు అనేటువంటి పంజరములలో వర్తించుచున్నవి. ఆ పంజరాల్లో చిక్కి ఉంటున్నాయి. మోహము చేత దేహాభిమానం కలిగినటువంటి ఆత్మలే ఈ దేహ పరిమాణము కలివి అయి ఈ దేహ పరిమాణము దోమ అయితే దోమంత పరిమాణము, ఏనుగైతే ఏనుగంత పరిమాణము. దేహ పరిణామము కలవి అయి క్రిములు కీటకములు మొదలుకొని ఏనుగు వరకు గల వివిధ దేహాల్లోనే అనేటువంటి పంజరముల్లో వర్తించుచు ఉన్నాయి. ఆత్మకు దేహము పంజరము వంటిది. ఈ ఆత్మకు దేహము పంజరము వంటిది. క్రిములు కీటకములు మొదలైనటువంటి చిన్న జీవుల్లోని ఆత్మలు చిన్నవిగాను, ఆబోతు ఒంటె ఏనుగు మొదలైనటువంటి పెద్ద జంతువుల్లోని ఆత్మలు పెద్దవిగాను ఉంటాయి అని జైనులు చెప్తున్నారు. జైనులు ఆత్మ యొక్క పరిమాణాన్ని జీవుల యొక్క శరీరాల యొక్క పరిమాణాన్ని బట్టి ఉంటాయని చెబుతున్నారు. ఆత్మకి దేహము పంజరము వంటిది.
క్రిములు కీటకాలు మొదలైనటువంటి చిన్న జీవుల్లో ఉన్నటువంటి ఆత్మలు చిన్నవిగా ఉంటాయి. ఆబోతు ఉంటే ఏనుగు మొదలైనటువంటి పెద్ద జంతువుల్లోని ఆత్మలు పెద్దవిగాను ఉంటాయి అని చెప్పారు. అంటే దేహ పరిణామం అనుసరించి, దేహం యొక్క పరిమాణాన్ని అనుసరించి ఆత్మ యొక్క పరిణామము, ఆత్మ యొక్క పరిమాణము ఉంటాయి అని జైన మతం యొక్క సిద్ధాంతము. అర్హతుల యొక్క జైనుల యొక్క సిద్ధాంతము. దేహం ఎంత పరిమాణంలో ఉంటుందో ఆత్మ అంత పరిమాణంలో ఉంటుంది అనేది దేహ పరిమాణాన్ని బట్టి, దేహం యొక్క పరిణామాన్ని బట్టి ఆత్మ యొక్క పరిమాణం, ఆత్మ యొక్క పరిణామము ఉంటుందని జైన మతం యొక్క సిద్ధాంతం. ఇంకా ఈ విధంగా చెబుతున్నారు జైనులు, అర్హతులు ఈ విధంగా చెబుతున్నారు. ఆత్మావరణ దేహస్య వస్త్రాద్యావరణాంతరం నహి అయం యది గృహ్ణాతి తస్యాపి ఇతి అనవస్థితిః. ఆత్మమునకు ఆవరణముగా ఉన్న దేహానికి, ఆత్మమునకు ఆవరణముగా ఉన్నటువంటి దేహానికి వస్త్రము మొదలైనటువంటివి మరి ఇంకొక ఆవరణం. ఈ దేహమే ఒక ఆవరణం. అంటే ఈ దేహానికి కట్టేటువంటి ఈ వస్త్రాదులు మరి ఒక ఆవరణమును ధరించటమే. దానికి మరలా ఇంకొక ఆవరణం ధరింపవలనని అనవస్థ ఏర్పడుతుంది. ఒక ఆవరణానికి మరి ఒక ఆవరణం అని, దానికి మరి ఒక ఆవరణం అని, ఈ రకమైన అనవస్థ దోషం దానికి వస్తుంది. ఆత్మమునకు ఆవరణంగా ఉన్నటువంటి దేహానికి వస్త్రము మొదలైన మరి ఒక ఆవరణం ధరించడం, దానికి మరలా ఇంకొక ఆవరణం ధరింపవలనటువంటి అనవస్థ ఏర్పడుతుంది. కాబట్టి దేహమే ఆవరణం కాబట్టి, ఆత్మకు ఈ దేహమే ఆవరణం కాబట్టి దానికి బట్టలు, వస్త్రములు మొదలైనటువంటి మరి ఒక ఆవరణము మరి అక్కరలేదు. కాబట్టి ఈ శరీరమే ఒక ఆవరణం ఆత్మకి, మరలా ఈ శరీరానికి మరి ఒక ఆవరణమైనటువంటి వస్త్రాదులు అక్కర్లేదు అని జైనులు, దిగంబరులు, అంబరములు అంటే వస్త్రములు లేనిటువంటి వారు, ఈ శరీరమే ఒక ఆవరణము ఆత్మకి, మరలా దేనికి ఇంకొక ఆవరణము అంటే దానికి మరలా ఇంకొక ఆవరణము, ఇలా అనవస్థా దోషం వస్తుంది. కాబట్టి అసలు ఆవరణమైనటువంటి దేహమే ఉండగా దానికి మీద ఈ వస్త్రాదులు అక్కర్లేదు అని చెబుతున్నారు. ఇంకా ఇలా చెబుతున్నారు జైనులు, అర్హతులు ఈ విధంగా చెబుతున్నారు. ప్రాణిజాతం అహింసంతః మనో వాక్కాయ కర్మభిః దిక్ అంబరాః చరంతి ఏవ దిగంబరాః చరంతి ఏవ యోగినః బ్రహ్మచారిణః. మనో వాక్ కాయ కర్మముల చేత, మనసు, వాక్కు, శరీరము అనేటువంటి మనోవాక్కాయ కర్మముల చేత ప్రాణి సమూహాన్ని అంటే జీవులను హింసింపకుండా బ్రహ్మచారులైన యోగులు దిగంబరులై, దిక్కులే అంబరములై, ఎటువంటి వస్త్రములు లేకుండా దిగంబరులై లోకములో సంచరించుచున్నారు. జీవులను హింసించవలని, జీవహింస చేయాలని, ప్రాణుల్ని హింసించాలి, ప్రాణుల్ని కష్టపెట్టాలని, ప్రాణహింస, జీవహింస చేయాలని మనస్సులో కూడా తలంపకూడదు. జైన సిద్ధాంతం ప్రకారము జీవహింస చేయకూడదు, జీవహింస, ప్రాణహింస చేయాలనే ఆలోచన కూడా మనస్సులో కూడా తలంపకూడదు అని చెప్పారు. వాక్కులతో కూడా పలుకకూడదు, హింసకు సంబంధించినటువంటి మాటలు కూడా వాక్కుతో పలుకకూడదు. దేహంతో హింస చేయుట అసలే తగదు.
ఆలోచనలోనూ హింస ఉండకూడదు, మాటలోనూ హింస ఉండకూడదు, దేహంతోనూ కూడా హింస చేయకూడదు. త్రికరణముగా అహింసను పాటించాలి. ఇంకా అర్హతలు జైనులు ఈ విధంగా చెప్తున్నారు. మయూర పిచ్చ హస్తాహతే కృతవీరాసనాదికాః ప్రాణిపాత్రేణ భుంజానా లూనకేశాశ్చ మౌనినః మునయోః నిర్మలాః శుద్ధాః ప్రణతాఘౌఘ భేదినః. జైనులు అర్హతలు ఈ విధంగా చెబుతున్నారు. రహస్య అవయవములను గుద ఉపస్థములను, రహస్య అవయవాలను, మర్మావయవాలను గోప్యముగా ఉంచటానికే నెమలి పింఛములను మాత్రమే చేతితో ధరించుచు వీరాసనమునందు ఆసీనులై. వీరాసనం అని అంటే ఎడమకాల్ని, ఎడమకాలి యొక్క మడమ వెనక పృష్ఠభాగాన్ని తగిలేటట్టుగా దాని మీద కుడికాలి యొక్క కాలును ఉంచి కుడికాలి యొక్క మడమ వెనక పృష్ఠభాగాన్ని తగిలేటట్టుగా కూర్చోవటము వీరాసనం. వీరాసనమునందు ఆసీనులై చేతులనే పత్రములుగా చేసుకుని, అంటే కరతల భిక్ష, చేతినే పాత్రగా, భిక్షా పాత్రగా చేసుకుని చేతులనే పాత్రలుగా చేసుకుని భుజించు లోనకేశులు అంటే ముండిత శిరస్సులు, శిరోమండనము చేయించుకుని, ముండిత శిరస్సులు అంటే వాళ్ళు చేతితోనే వెంట్రుకల్ని లాగేస్తారు. ముండిత శిరస్సులు అయ్యి మౌనవ్రతాన్ని దాల్చినటువంటి వారు నిర్మలులు, శుద్ధులు, నమస్కరించిన వారి పాప పుణ్యములను పటాపంచులు చేయువారు అయినటువంటి జైన మునులు లోకములలో సంచరించుచున్నారు. రహస్య అవయవాల్ని గోప్యంగా ఉంచటానికై నెమలి పింఛాలని మాత్రమే చేతితో ధరిస్తూ వీరాసనం నందే ఆసీనులై చేతుల్నే పాత్రలుగా చేసుకుని ఆ చేతి కరపాత్రంలోనే భుజించుచు వెంట్రుకలను చేతితో పీకేసి ముండిత అంటే లోనకేశులై ముండిత శిరస్కులై మౌనవ్రతాన్ని దాల్చినటువంటి వారు నిర్మలులు, శుద్ధులు, నమస్కరించిన వారి యొక్క పాపపుణ్యాలని పటాపంచలు చేయనటువంటి వారైనటువంటి జైన మునులు ఈ లోకంలో సంచరించుచున్నారు అని చెప్పారు. ఆ జైన మునుల యొక్క మంత్రములకు ఫలము ఇచ్చేటువంటి వాడు మోక్ష మార్గం నందున్నవాడు, సర్వజ్ఞుడు, జగద్గురు అయినటువంటి శ్రీ జినదేవున అందరూ విశ్వసించేవాళ్ళు. వారిలో వారు విశ్వసించేటువంటి దేవత జినదేవుడు. తదీయ మంత్రఫలదో మోక్ష మార్గే వ్యవస్థితః సర్వైః విశ్వసనీయః స్యాత్ సహ సర్వజ్ఞో జగద్గురుః. ఆ జైన మునులే మంత్రాలకి ఫలములు ఇచ్చేటువంటి వాడు, మోక్ష మార్గం నందు ఉన్నవాడైనటువంటి ఈ జైన మునుల యొక్క మంత్రాలకి ఫలములు ఇచ్చేటువంటి వాడు, మోక్ష మార్గం నందు ఉన్నవాడు, సర్వజ్ఞుడు, జగద్గురువు అయినటువంటి శ్రీ జినదేవును అందరూ విశ్వసించవలను అని ఈ జైనులు అర్హతలు చెబుతున్నారు. ఈ విధంగా అర్హత పక్ష ప్రకరణము, జైన దర్శనము సంపూర్ణమైనది. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణం ఏవ అవశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.
ఏతత్ సర్వం శ్రీ సద్గురు చరణారవిందార్పణమస్తు. పరమేశ్వరార్పణమస్తు. స్వస్తి.